ఈ 2025లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ని కెరీర్ గా చూస్ చేసుకోవాలనుకుంటున్నావా? అయితే రీల్ సేవ్ చేసుకొని పెట్టుకో, పక్కాగా యూస్ అవుతుంది. బేసిక్ రోడ్ మ్యాప్ ని 9 లెవెల్స్ కింద మనం డిస్కస్ చేయబోతున్నాం. లెవెల్ 1 ఎలక్ట్రానిక్స్ బేసిక్స్, రెసిస్టర్, కెపాసిటర్, ట్రాన్సిస్టర్స్, ఆప్ యాంప్స్, లాజిక్ గేట్స్ ఇలాంటి ఫౌండేషన్స్ మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. లెవెల్ 2 ప్రోగ్రామింగ్ బేసిక్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సి లాంగ్వేజ్ యూస్ చేస్తాం అనమాట. సో సి లాంగ్వేజ్ ని ఎలా మాస్టర్ చేయాలి, లేటర్ C++ విత్ ఊప్స్ ఎలా నేర్చుకోవాలి, పైథాన్ ఫర్ ఆటోమేషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఫోకస్ చేయాలి. లెవెల్ 3 మైక్రో కంట్రోలర్ బేసిక్స్. ఏదైనా మైక్రో కంట్రోలర్ లైక్ STM32, ESP32, LPC2129, 48 ఇలాంటి ఏదో ఒక మైక్రో కంట్రోలర్ తీసుకొని కాన్సెప్ట్స్ లైక్ GPIO, టైమర్స్, ADC, PWM, DMA వాటి మీద మనం ఫోకస్ చేయాలి. లెవెల్ 4 ప్రోటోకాల్స్. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ప్రోటోకాల్స్ లైక్ UART, I2C, SPI. Then later on, advanced protocols like CAN, USB, BLE, Ethernet, WLAN ఇలాంటి ప్రోటోకాల్స్ అన్ని నేర్చుకోవాలి. లెవెల్ 5 OS ఫండమెంటల్స్. ఇందులో OS అంటే ఏంటి, టాస్క్ అంటే ఏంటి, థ్రెడ్ అంటే ఏంటి, సెమాఫోర్ అంటే ఏంటి, మ్యూటెక్స్ అంటే ఏంటి, థ్రెడ్ షెడ్యూలింగ్ ఎలా జరుగుతుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ మనం చాలా స్ట్రాంగ్ గా నేర్చుకోవాలన్నమాట. లెవెల్ 6 డేటా స్ట్రక్చర్స్. ఎవరైతే ప్రీమియర్ MNCs మీద మోస్ట్ ఆఫ్ ది టైం ఫోకస్ చేస్తారో వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. డేటా స్ట్రక్చర్స్ లో అరేస్, క్యూస్, లింక్ లిస్ట్, గ్రాఫ్స్, ట్రీస్ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మీరు చాలా బాగా నేర్చుకోవాలి. లెవెల్ 7 మెయిన్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు నేర్చుకున్న స్కిల్స్ అన్ని కలిపి ఏదో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేసి దాన్ని GitHub లో ఎలా అప్లోడ్ చేయాలి, డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, వేరే వేరే డాక్యుమెంటేషన్ మనం ఎలా రీడ్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మనం ఇందులో నేర్చుకోవాలన్నమాట. లెవెల్ 8 యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్. టెక్నికల్ నాలెడ్జ్ కి ముందు కావాల్సిన యాప్టిట్యూడ్, టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు కావాల్సిన కమ్యూనికేషన్ మనం చాలా టైమ్స్ ఇగ్నోర్ చేస్తాం అనమాట. సో లెవెల్ 8 లో యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. లెవెల్ 9 ఇంటర్వ్యూ ప్రిపరేషన్. మనం అప్లై చేసిన జాబ్ రోల్ ఏంటి, కంపెనీలో ఏం ప్రొడక్షన్ జరుగుతుంది, అసలు సర్వీస్ బేస్డా లేకపోతే ప్రొడక్ట్ బేస్డా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా తెలుసుకోవాలి, మన రెజ్యూమ్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ స్కిల్స్ ని ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కలిపి ఎలా జాబ్ ప్రిపేర్ అవ్వాలనేది లెవెల్ 9 లో మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు మనం బేసిక్ లెవెల్ ఆఫ్ రోడ్ మ్యాప్ ని డిస్కస్ చేసాం అనమాట. ఇన్ డీటెయిల్ రోడ్ మ్యాప్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో రోడ్ మ్యాప్ అని కామెంట్ చేయండి. ఇది బోరింగ్ గా అనిపిస్తే బయోలో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.